టు 4 న్యూస్ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాలు. రేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో అర్హులైన అందరికీ రేషన్ కార్డు, అలాగే అర్హత ఉంటే ఇంటికే రేషన్ కార్డు. సో భారీగా పెరిగిన బియ్యం లబ్ధిదారులు అని మనకి ఆర్టికల్స్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. వచ్చే నెల నుంచే లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు. సో రేషన్ కార్డు స్థానంలో బియ్యం కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. అలాగే గతంలో మాదిరి బియ్యం కార్డులతో పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ముడిపెట్టలేదు. సో మనం ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాం. భారీగా పెరిగిన బియ్యం లబ్ధిదారులు. బియ్యం కార్డులో పెరిగిన కుటుంబ సభ్యుల సంఖ్య. గతంలో పోలిస్తే కార్డులు తీసుకునేందుకు అర్హతలను సడలించారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం కార్డులతో ఇతర పథకాలకు ముడిపెట్టలేదు. సో అర్హులైన రేషన్ బియ్యం అందాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. బియ్యం కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది. గతంలో పోలిస్తే 2.10 లక్షల మందికి పైగా బియ్యం కార్డులో కొత్తగా నమోదయ్యారు. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లు పంపిణీ చేస్తున్న బియ్యం వండుకొని తినేందుకు వీలులేని పరిస్థితుల్లో ఎక్కువ మందిని వాటిని విక్రయిస్తున్నారు. తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే పేదలకు ప్రయోజనంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారుల వారికి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. గతంలో మాదిరి బియ్యం కార్డుతో పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ముడిపెట్టలేదు. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ నవశకంలో అర్హుల గుర్తింపు ఎలా? ఇక్కడ చూద్దామండి. వైఎస్ఆర్ నవశకం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం 10 నెలల కిందట బియ్యం కార్డు అర్హులను గుర్తించింది. ప్రతి 50 ఇళ్లకు ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు 1,47,32,990 ఉంటే అందులో సుమారు 10 లక్షల మంది కార్డుదారులు అసలు బియ్యం తీసుకోవడం లేదని అప్పట్లో తేలింది. మరికొందరు అనర్హులుగా తేలారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హతలను, పత్రాలను వారికి ఇచ్చి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ మేరకు సిద్ధం చేసిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హులు, అనర్హుల జాబితాను ప్రజల ముందే ఉంచి సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఒకవేళ అర్హత ఉండి పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో వివరాలను కూడా సచివాలయాలలో ప్రదర్శించారు. గత ప్రభుత్వంలో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు అర్హతలను సడలించి మరింత మందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హత ఉంటే ఇంటికే బియ్యం కార్డు. అర్హతే ప్రమాణంగా ప్రభుత్వం బియ్యం కార్డులను మంజూరు చేస్తుంది. అర్హత ఉన్నవారు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లోగా బియ్యం కార్డు వారి ఇంటికే వస్తుంది. అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులను పలుమార్లు స్పష్టం చేశారు. రేషన్ డీలర్స్ దగ్గర పెరిగిన యూనిట్లండి. ఇక్కడ అవి ఏ విధంగా పెరిగాయో మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. నవశకం కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించినప్పుడు 1,47,32,990 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 4,20,83,190 మంది కుటుంబ సభ్యుల పేర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,44,26,595 బియ్యం కార్డులుంటే వాటిలో 4,22,93,966 మంది కుటుంబ సభ్యులు పేర్లు నమోదై ఉన్నాయి. ఈ లెక్కన కార్డు సంఖ్య స్వల్పంగా తగ్గిన 2,10,156 మంది కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినట్టే. ఇక్కడ మనకి క్లియర్గా వివరించారండి. ఈ రోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి. మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 న్యూస్ ఛానల్.